సో ఎప్పుడైనా ఉన్న వాటి పట్ల ఒక గ్రాటిట్యూడ్, ఒక కృతజ్ఞత, మనకున్న ఆయుధాలు, మనకున్న సంపద ఏంటి తెలుసా? మన శరీరం. దానిలో ఉన్న మన మనస్సు, మన మైండ్ పవర్. అన్నిటికన్నా గొప్ప పవర్ ఏంటి తెలుసా? పొలిటికల్ పవర్, ఎకనమిక్ పవర్ అనుకుంటాం. కానీ కాదు. అన్నిటికన్నా గొప్ప పవర్ మైండ్ పవర్ అనమాట. ఆ మైండ్ పవర్‌తో నువ్వు నీతో రీకనెక్ట్ అవ్వు. పాస్ట్‌తో డిస్కనెక్ట్ అవ్వు. పాస్ట్‌లో ఉన్న చెత్త అంటే క్లటర్ మొత్తం పంపించేయి బయటికి. ఫ్రెష్‌గా స్టార్ట్ చేయి నీ లైఫ్. ఇదే నీ లైఫ్. ఈ రోజుతోనే స్టార్ట్ అవుద్ది నీ లైఫ్. ఈ రోజు నుంచి నువ్వేం చేయాలి? ఎలా ఉండాలి? ముందుగా మైండ్‌ఫుల్‌నెస్. ప్రెజెంట్‌లో ఫోకస్ చేయి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానిక్కడ. విరాట్ కోహ్లీ అందరికీ తెలుసు. ఆయన చాలా బాగా క్రికెట్ ఆడతారు. ఒకసారి పాకిస్తాన్‌తో టీ20 ఆడుతున్నారు మెల్బోర్న్‌లో. మెల్బోర్న్ మ్యాచ్ చాలా ఫేమస్ అనమాట. దానిలో లాస్ట్ 8 బాల్స్ ఉన్నాయి. 28 రన్స్ చేయాలి. పెద్ద టెన్స్డ్ అట్మాస్ఫియర్ అనమాట. చుట్టూ చాలా వాతావరణం చాలా టెన్షన్‌గా ఉంది. ఆల్మోస్ట్ ఓడిపోయే పరిస్థితి. దానిలో అతనేమి ఆలోచించలేదంట. అతను ఒక మాట అంటాడు. ప్రతి బాల్ ఇది నా ఎండ్ బాల్. నేను దీన్ని ఫోకస్ చేయాలి. అంతే. ఆ మూమెంట్ ఆ బాల్ వరకే ఫోకస్ చేశాడు. 8 బాల్స్‌లో కావాల్సిన రన్స్ కొట్టేసి సక్సెస్ అయిపోయాడనమాట. తర్వాత ఆయన చెప్పిన మాట ఏంటి తెలుసా? ఆ టైంలో ఆ మ్యాచ్ ఆడేటప్పుడు ఆ 8 బాల్స్ నాకు మిగిలున్నప్పుడు నేను ప్రాక్టీస్ చేసింది కేవలం మైండ్‌ఫుల్‌నెస్. నువ్వేం చేస్తున్నావో నువ్వు మైండ్‌ఫుల్‌గా ఉండు. నీ జీవితం ఏంటో మైండ్‌ఫుల్‌గా ఉండు. అండ్ పాస్ట్‌లో నువ్వు చేసిన తప్పుల్ని, నీ పట్ల ఇతరులు చేసిన తప్పుని ఫర్గివ్ చేసేయి. క్షమించి వదిలేసేయి.